హలో అండి. పూరి అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఈ ఆలూ కర్రీ అనండి. ఇది ఎలా చేయాలో చాలా సింపుల్గా చెప్పేస్తా, పదండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఒక రెబ్బ కరివేపాకు వేసి చిటపట్లాడివ్వండి. అలానే మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి అందులోనే సన్నగా తరిగిన అల్లం, 2 చీల్చిన పచ్చిమిర్చి వేసి కాసేపు ఫ్రై అవనివ్వండి. ఈలోపు మనం కర్రీకి కావాల్సిన శనగపిండిని ఉండలు లేకుండా వాటర్ వేసి పక్కన పెట్టుకుందాం. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలానే బంగాళదుంప ముక్కలు వేసి చిటికెడ పసుపు, చిటికెడ ఉప్పు వేసి 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం. ఆలుగడ్డలు ఈ విధంగా మగ్గాక శనగపిండి నీళ్ళని వేసి 5 నుంచి 6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోండి. అంతేనండి, మనకి కావలసిన ఆలుగడ్డ పూరీ కర్రీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ గోదావరికి కమెంట్ చేసేయండి.